అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కొండారెడ్డిపల్లి రాష్ట్రంలోనే మోడల్ విలేజ్ గా గుర్తింపు తెచ్చుకుంటుందని చెప్పారు రాజనరసింహ. గుజరాత్ తర్వాత తెలంగాణలో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. 164 ఓపెనింగ్సే కానీ ఫౌండేషన్సే కానీ గ్రామంలో చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా భారతదేశ చరిత్రలో దేశంలోనే రెండో గ్రామము కొండారెడ్డిపల్లి. గుజరాత్ తరువాత ఆ రాష్ట్రం తరువాత తెలంగాణ రాష్ట్రము కొండారెడ్డిపల్లిలో సోలార్ పవర్ సప్లై దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారు 8.5 కోట్లు 9 కోట్లు. గ్రామంలో 514 నివాసాలు ఉంటే ఈరోజు 480 ఇళ్లకు సోలార్ ప్యానెల్, 6 ప్యానెల్తో కూడిన ఓ సిస్టమ్, ఇంటికి ఓ ప్రాజెక్ట్ కాస్ట్ 1,72,000, 1,72,000 కేంద్ర సబ్సిడీ, నెలకు 360 యూనిట్స్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తి, పవర్ ఉత్పత్తి. ఈ గ్రామం యొక్క నడవడిక అభివృద్ధి ఇతర గ్రామాలపైన, ఇతర జిల్లాలపైన ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అందరి సహకారంతో నేడు కొండారెడ్డిపల్లి రోల్ మోడల్ అయిందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రతి నాయకుడికి కొండారెడ్డిపల్లిలా గ్రామాన్ని మార్చాలని వచ్చేలా ఆలోచన చేశారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గ్రామం అని చెప్పారు. కొండారెడ్డిపల్లిలో సొంత ఇల్లు పడగొట్టి రోడ్డు వేయించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదన్నారు. పాడి పరిశ్రమ ద్వారా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం ఒకటే కాకుండా ఒక ఆరోగ్యమైనటువంటి తెలంగాణను కూడా మనం నిర్మాణం చేసుకోవడానికి ఒక అవకాశం ఉండదని వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ అందరి సహకారం ఈరోజు మాకు కొండారెడ్డిపల్లి ఒక రోల్ మోడల్ అయింది. ఆలోచన ప్రతి నాయకునికి కూడా అరే మన ఊర్లో కూడా ఇలా చేయాలి. గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఈరోజు భారతదేశ చరిత్రలో భారతదేశంలో మొదటి గ్రామము గుజరాత్ లో ఉంటే రెండవ గ్రామం కొండారెడ్డిపల్లి సోలార్ ట్యాంక్ చేయడం కూడా అద్భుతమైన అంశం. ఇది పేద బడుగు బలహీన వర్గాల గురించి, పేద ప్రధానికం గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారి గ్రామం ఈరోజు ఆదర్శంగా కాబోతా ఉంది. ధన్యవాదాలు. ఈ రోజు ఊర్లో తన సొంత ఇల్లును కూడా పడగొట్టి రోడ్డు కోసం వైడనింగ్ ఇచ్చే ఘనత మా ముఖ్యమంత్రి గారు.